ఈ వీడియోలో మన ముక్కులో ఉన్నటువంటి కప్పం రిమూవ్ చేయడం నేర్చుకున్నాం. దీనికి కావాల్సిన ఏంటంటే ఉప్పు, సర్జికల్స్ దాంట్లో దొరుకుతుంది. క్లీనింగ్ అని, ముక్కు క్లీనింగ్ అంటే వాళ్ళు ఇస్తారనమాట. ఇవి నిపుణుల పర్యవేక్షణ మాత్రం చేయాలి, నేర్చుకోవాలి మనం. మన షేకింగ్ అదే తడబాటు ఉండకూడదు, ఓకేనా? అంటే క్లైమేట్ కూడా కూలింగ్ ఉన్నప్పుడు చేయకూడదు. క్లైమేట్ మామూలు నార్మల్ కండిషన్ ఉన్నప్పుడు చేయాలి. మనకి ఫ్లమ్ ఉన్నది చేయకూడదు, ఓకేనా? 180 degrees పెట్టుకోవాలన్నమాట ముఖం. ఏసీలు ఈ వాటి వల్ల మనకి ముక్కులో, నోట్లో అది ఎక్కువైపోతుంది కప్పం. వాటిని ఎలా రిమూవ్ చేయాలనేది ఇక్కడ చూడొచ్చు మనం. ఈ కప్పం రిమూవ్ చేసుకుంటే మన ముక్కులో క్యాన్సర్ అవి తగ్గించే అవకాశం ఉంటుంది. క్లియర్ విజన్ ఉంటుంది, చాలా బాగుంటుంది అన్నమాట. ఇవి వారంలో చేసుకోవచ్చు నిపుణుల పర్యవేక్షణలో. ఈ విధంగా ఈ వీడియోలో ఉన్నట్టుగా చేస్తే మనం అన్ని ఆచితూచి చేసుకుంటే చాలా బాగుంటుంది. 2 రకాలు ఉన్నాయి. ఒకటి ట్యూబు ద్వారా, మనం ముందు ప్లాస్టిక్ అది వాడటం నేర్చుకున్నాము. తర్వాత ట్యూబ్, వాళ్ళు మన ముక్కులో ఉన్నటువంటి రంధ్రం ద్వారా, నోటి ద్వారా ట్యూబు, చిన్న సన్నపాటి ట్యూబ్ పెట్టి లాగుతారనమాట. ఎడం వైపు, కుడివైపు. మళ్ళీ శశంకాసనం, తర్వాత ఇది కపాలభాతి. ఇంకా ఎక్సెస్ అయిన వాటర్ ఉంటాయి మన ముక్కుల్లో. శశంకాసనంలో ఉండి తర్వాత కపాలభాతి కొడితే మొత్తం డ్రై అయిపోతుంది లోపల అంతా. దీన్ని జలనేతి అంటారు. మనం చేసే క్రియని ఇప్పుడు వాటర్తో చేసిన జలక్రియ అంటారు, జలనేతి. ఇప్పుడు ఇదండి ట్యూబ్తో చేసే సూత్రనేతి. ముక్కులోంచి ఒక నాజుల్లో పెడతాము, అది నోట్లోకి వస్తుంది. నోట్లోకి వచ్చినప్పుడు ఎప్పుడైతే నోట్లోకి వచ్చింది అనిపించిందో దగ్గు వస్తుంది మనకి. దగ్గు వచ్చినప్పుడు వెంటనే 2 వేలు తీసుకుని గోలు అనుకోలేదు, ఎందుకంటే రాత్రి అయిపోతుంది కదా. కంఠం దగ్గర కొన్నాళ్ళ దగ్గరికి వెళ్ళాలి కాబట్టి అది లాక్ చేసి పట్టుకుని జాయిగా లాగి సగం ట్యూబ్ మన చేతిలో ఉండదు, మిగతా ట్యూబ్ లోపల ఉండదు. ఆ ట్యూబ్ని వచ్చిన తర్వాత లాక్ చేసి జాయిగా తీసి లాగా చిలకాలన్నమాట. ఒక సైడ్ ఉన్న ఓళ్ళు చిలికితే అప్పుడు ఫ్లమ్ అంతా బయటకు వస్తుంది. జలుబునప్పుడు చేయకూడదు, ఓకే? ఈ నోస్ క్లీనింగ్ అనేది మొత్తం ఒకసారి నాకు ఆఫ్ చేసుకున్నాను కదా. చూడు, ఈ సైడ్ బాల్ మేము నూటికి 95% పీపుల్ 2 రంధ్రాల్లో ఒక రంధ్రం వెడల్పుగా, ఒక రంధ్రం చందంగా ఉంటుంది అది. సో మనం చాలా జాగ్రత్తగా చేయాలి. ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ ఉంటాయి, జాగ్రత్తగా మనం సాల్వ్ చేసుకోవచ్చు ఈ విధంగా. ఇవి రెగ్యులర్గా చేసుకుంటే నిపుణుల పర్యవేక్షణలో మనం చాలా జాగ్రత్తగా కూడా చేసుకుంటే మనం ముఖంలో ఉన్నటువంటి కఫం, శరీరంలో కఫం తీసేయచ్చు.
కళ్ళది విజన్ బాగుంటుంది, ప్రాబ్లమ్స్ తగ్గుతాయి, క్యాన్సర్ మొదలైనవి తగ్గుతాయి, చాలా ఫ్రీగా ఉంటుంది అన్నమాట, చాలా హాయిగా ఉంటుంది. షుగర్ పట్టి చేసిన నోట్లోనే చేయాలి, చూపు ముక్కు నీళ్ళు కూడా. చూడు శాతం పడికి ఇప్పుడు ముక్కులోంచి నోట్లోకి లాగారు కదా చూపు. వీటిని చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తలు తీసుకోవడం చాలా చాలా ఉత్తమం, మంచిది. ఎప్పుడు ఎట్టినప్పుడు ఇది ఓపెన్ ఉంటుంది కదా, నీటి ఇది ఓపెన్ కదా, ఇది ఇటు సైడ్ పెట్టుకోవాలి. సన్నగా ఉన్నది ఏదైతే ఉందో అదే లోపలికి వెళ్ళమాట. సగం చేసుకుని అంటే సగం మన చేతులు కాబట్టి సగం దగ్గర గదిలో వచ్చేద్ది. ఎందుకంటే ఈ పార్ట్ తెలిసిపోతుంది మనకి ఎంత అయితే లెంగ్త్ ఉందో, అంటే ఆఫ్ సరిపోద్ది. ఆ సరిపోయి దగ్గు వచ్చినప్పుడు ఏదైతే వచ్చిందో రెండు చేతులు పెట్టేసి జాగ్రత్త తీసారు. యాంగిల్ ఇదే ఉండదు, ఎందుకంటే ప్లమ్ వచ్చినప్పుడు ఇలా ఉంటే మీదడిపోతుంది ప్లమ్. అదే యాంగిల్ మనం డౌన్ చేసుకుని ఉంటే ఈ ప్లమ్ వస్తే కిందడిపోతుంటుంది. ఈ యాంగిల్ తీసుకుంటాం అప్పుడు లైట్గా ఉంచుకుంటే మెల్లిగా వెళ్తుంది. అంటే ఈ సైడ్ గోడ నుంచి పంపించదు కూడా. మనం చూడండి మామూలుగా డైరెక్ట్గా పెడితే తుమ్ములు చెత్త కదా, ఈ తుమ్ములు రాకుండా అంటే సైడ్ గోడ నుంచి పంపించాలి లోపలికి. ఈ సైడ్ గోడ పంపించేటప్పుడు ఇక్కడ ఒక గోల్ ఉంటుంది, అవి వచ్చినప్పుడు ఇబ్బంది అవుతుంది. అలా పొడిస్తే వెంటనే వచ్చింది లోపల గొంతులోకి వచ్చింది. గాలి వెళ్తుందంటే ఎలా వెళ్తుంది, గాలి లంగ్స్లోకి ఇక్కడ హోల్స్ ఉండబట్టే కదా, ఆ హోల్స్ నుంచే కదా మన లోపలికి వెళ్తుంది శ్వాస అనేది. అది తెలిసిపోతాయి, నా విషయం తెలిసిపోద్ది. రైట్ సైడ్ ఈజీ అయిపోద్ది, లెఫ్ట్ సైడ్